శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానం అభివృద్ధి పనులు 2 అడుగులు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. వైసీపీ పాలకులు గాలికి వదిలేసిన స్టేడియం పనులను కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. నెల రోజుల క్రితం వరకు పనులు చకచకా సాగినా ఇప్పుడు నిలిచిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గడువులోగా పూర్తయ్యే అవకాశం ఉండదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి క్రీడా మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శాప్ ఆధ్వర్యంలో 15 కోట్లు మంజూరు చేయడమే కాకుండా 7 కోట్ల వరకు ఖర్చు చేసి 50% పైగా పనులు పూర్తి చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు పూర్తిగా పడకేశాయి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ పనులను పట్టాలెక్కించి వేగం పెంచింది. గత నెల రోజులుగా అవి నిలిచిపోయాయి. దీంతో క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక స్టేడియం నిర్మాణ బాధ్యతను R&Bకి అప్పగించింది. 7 నెలల్లో సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొన్ని పనులు చేశారు. క్రీడా సామగ్రిని భద్రపరిచేందుకు గదుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. విద్యుదీకరణ, డ్రైనేజీ, నీటి సదుపాయం, రన్నింగ్ ట్రాక్ వంటి 40% పనులు చేపట్టాలి. ఇందుకు మరో 5 కోట్లు అవసరమవుతాయి. అధికారులు చొరవ తీసుకుని తక్షణమే పనులు పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. నేను కోరం స్టేడియం డైలీ వస్తాను. కొత్త ప్రభుత్వం వచ్చిన వల్ల కొన్ని యూజెస్ పెరిగేవి, కొన్ని చేయాల్సినవి ఉన్నది, కట్టడాలు తగ్గేవి. అది స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నా. మాలాంటి స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళు నేషనల్కి వెళ్ళాలంటే ఇలాంటి కోరం స్టేడియం గడ్డి డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. పనులు త్వరగా స్టార్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే బయట అంతా ఫర్నిచర్ బయటే ఉంది, ఇంకా అంతతోడు పాడైపోయింది. ఎక్కడొక్కడ వైర్లు కూడా తెగిపోయి ఉన్నాయి. సేవకులం అనేది మన ఏదైనా పోటీలకైనా ఆర్మీలకైనా పేరుగాంచింది. కొద్దిగా స్టార్ట్ అయితే ఇక్కడ అందరికీ. గత తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులకు 4 కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించగా తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రూపాయి విదల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో నిలిచిన బిల్లులతో కలిపి 6 కోట్లు రావాల్సి ఉంది. వారి లెక్కలు R&B అధికారులు ప్రభుత్వానికి నివేదించలేదని తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 251 లక్షల వరకు పూర్తి చేయడం జరిగింది. అంటే మనకి 2 స్లాబ్స్ ఉంటే 2 పోర్షన్స్, ఓపెన్ పోర్షన్స్ స్లాబ్స్ అంతా కంప్లీట్ చేసాము. అలాగే ప్లాస్టింగ్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. మనకి మధ్యలో ఒక ట్రస్ ఒకటి చేయవలసి ఉంది. అది కన్సల్టెంట్ డిజైన్ సబ్మిట్ చేసినామంటే ఒక 1 మంత్లోనే దానికి వర్క్ కూడా అది స్టార్ట్ చేయడం కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోతే మనకి 80% వరకు కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా చిన్న ఫినిషెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు 3-4 మంత్స్లోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. చిక్కోలు క్రీడాకారులకు పుట్టినిల్లు కోడిరామ్మూర్తి స్టేడియం. ఈ కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గత 5 ఏళ్ల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చకచకా జరిగిన పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. క్రీడాకారుల్లో నిరాశ మిగిలింది. త్వరితగతిన పూర్తి చేస్తారని క్రీడాకారులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.